వ్యవసాయ అనుబంధ రంగాల్లో మత్స్య పరిశ్రమ ఒకటి. మంచినీటి చెరువుల నుంచి ఎకరాకు 4 నుంచి 6 టన్నుల చేపల దిగుబడిని మన రైతులు తీస్తున్నారు. ప్రస్తుతం చెరువుల్లో చేపలు అరకిలో నుంచి పట్టుబడి దశ వరకు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జలచరాలు ఒత్తిడికి గురై ఒక్కోసారి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీటి గుణగణాలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అందుకు తగ్గట్లుగా చెరువుల్లో యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు. మనం ఇప్పుడు ఏంటంటే మన ప్రాంతాల్లో అంతా కూడా ఎక్కువగా చేపలు పట్టుబడి దశలో ఉన్న చేపలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకి అన్ని చెరువుల్లో కూడా ఇంచుమించు 1/2 కేజీలు మించి చేపలు అనేవి మనం చూడడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనకి ఇప్పుడు ఈ శీతాకాలం అయ్యి ఇప్పుడు వేసవికాలంలోకి మనం అడుగుపెట్టాము. చేపలు శాంపిల్స్ కూడా రావడం జరుగుతుంది. వీటిలో డిసీజులు ఉండడం, అదేవిధంగా చాలా వరకు నీటి గుణాలకు సంబంధించిన డిసీజెస్ కూడా రావడం జరుగుతుంది. మనం ఈ పట్టుబడి తీసుకొచ్చిన ఈ సమయంలో మనం చేపల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ గమనించినట్లయితే మొట్టమొదటిగా మన చేపల చెరువుల్లో మనకి ఇంచుమించు 2.5 టన్నులు మించి కానీ ఉన్నట్లు ఎకరానికి అతి జాగ్రత్తను తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాతావరణంలో తేడా వల్ల మనకు ముఖ్యంగా వచ్చే సమస్య ఏంటంటే ఆక్సిజన్ సమస్య. వాతావరణంలో కానీ మబ్బు పట్టి చిరుజల్లు కానీ పడినట్లయితే మనకి ఆక్సిజన్ అనేది పడిపోయి పెద్ద సైజు చేపల చెరువులన్నీ కూడా డిసీజ్తో ఉన్న చేపలున్న చెరువుల్లో ఎక్కువ సంఖ్యలో మన చేపలు చనిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనం వచ్చినప్పుడు మన చెరువు దగ్గర ఈ ముట్లు కానీ ఎత్తున్నాయి అనేది ఒకటి చూసుకోవడం. అక్కడక్కడ శాంపుల్ వేసి కానీ మనం చెరువులో చూసినట్లయితే మనం మొప్పలను ఒకటి గమనించి మనకు మొప్పలు బాగా రెడ్గా ఉండాలి. అలా కాకుండా ఆ మొప్పల్లో కానీ తెల్లమైన చేపలు ఉన్నాయా, లేదా ఏదైనా సరే జీరలు ఉన్నాయా, దాంట్లో కానీ శంకుజలగా అది ఉందా అని చెప్పి మనం జాగ్రత్తగా పరిశీలించి, అలాగే చేప పెయిన్ సమస్యను ఒకటి కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అలాగే బాహ్యంగా ఏమైనా మనకి తేడాలు ఉన్నాయా, ఎరుపు రంగు మచ్చలు ఉండడం కానీ, లేదంటే మనకి తాటాకు రంగు మచ్చలు ఉండడం, ఇలాగ ఏదైనా సరే మనకి ఈ చేప అబ్నార్మల్గా కనిపించినట్లయితే వెంటనే మన దగ్గరలో ఉన్న పరీక్షాలయానికి వెళ్ళి అక్కడ పరీక్షించి చేసుకుని దానికి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే దానికి అనుగుణంగా మనకి యాజమాన్యం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు నీటిని మనం ఒకసారి మన చెరువులోకి నీటిని ఉదయాన్నే మనం ఈ నీటి శాంపిల్ని ఒకటి తీసుకెళ్ళి దాన్ని మనం పరీక్షాలయాన్ని పరీక్షించుకొని ఆ నీటిలో ఏమైనా తేడాలు ఉన్నాయంటే మాత్రం వాటికి అనుగుణంగా మనకి ఈ నీటి మీద చేయాల్సిన యాజమాన్యంతో కూడా చేయాల్సి ఉంది. ఈ నీటి గుణాల్లో మనం ముఖ్యంగా చూడాల్సిన చేపల చెరువులో 3. ఒకటి ఏంటంటే pH, తర్వాత ఆక్సిజన్, తర్వాత అమ్మోనియా. ఈ pH అనేది మనకి ఏంటంటే 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. తర్వాత మన ఈ ఆక్సిజన్ చూసినట్లయితే కనీసం 5 ppm ఉండాలి. అదేవిధంగా అమ్మోనియా అనేది అస్సలు ఉండకూడదు. తర్వాత ఎప్పుడైతే మనకి ఈ ఆక్సిజన్ తగ్గిందని కానీ చూసామో అటువంటి చెరువులో మనం అర్ధరాత్రి దాటి నుంచి కూడా ఉదయం వరకు పంపు సర్క్యులేషన్, మన చెరువులో నీటిని చెరువులోకి తోడుకునేటట్టుగా ఒక మోటార్ని ఏర్పరచుకొని దాంట్లో చేసుకోవడం, లేదంటే మనం బోటు తిప్పడం. మనకు మరబోటు ఉన్నప్పుడు అయితే అది ఉదయం తెల్లవారుజాము 2-3 గంటల నుంచి ఉదయం ఎండ వచ్చే వరకు కూడా మనం బోట్ని చెరువు చుట్టూ కూడా తిప్పడం అనేది మా పద్ధతి. ఏరేటర్ల అవకాశం ఉంటే ఏరేటర్లు కూడా పెట్టుకుని చాలా వరకు మా ఆక్సిజన్ సమస్యని ముందుగానే తిప్పినట్లయితే మన ఆక్సిజన్ సమస్యని అధిగమించవచ్చు. మనకి ఎక్కువగా అన్ని చెరువుల్లో కూడా ఉండేది శంకుజలగ, అలాగే చేప పేను, ఈ పరాన్నజీవులే కాకుండా బ్యాక్టీరియా తెలుగు, ముఖ్యంగా ఏంటంటే రెడ్ డిసీజ్, అదేవిధంగా తాటాకు తెగులు. మనకి చెరువులో ఎప్పుడైతే 1-2 చేపలు చనిపోతున్నాయో ఏదో ఒక శానిటైజర్ కొట్టడం, లేదంటే ఒక పెస్టిసైడ్స్ కొట్టడం, మనకి మేతలో ఏదో ఒక యాంటీబయాటిక్ పెట్టడం జరుగుతుంది. మనం వ్యాధిని నిర్ధారణ చేయకుండా ఏ విధమైన శానిటైజర్ కానీ ఏ విధమైన పెస్టిసైడ్ కానీ మన చెరువులో వాడద్దు. ఆ వాడడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి మనకి ఆక్సిజన్ సమస్య, ఈ అమ్మోనియా కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి చెరువుల్లో మనకి ఈరోజు 2 చనిపోయినవి ఎక్కువ సంఖ్యలో చేపలు చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మేతలో పెట్టే మందులు ఏంటంటే మనం వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే మనం మేతలో మందు అనేది యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఈ రెడ్ డిసీజ్ ఎక్కువగా వస్తుంది కనుక దీనికి అనుగుణమైన మన యాంటీబయాటిక్ ఏంటంటే ముఖ్యంగా ఇది ఆక్సిటెట్రాసైక్లిన్ సరిపోతుంది. ఒక 10 టన్నుల చేపకి ఇంచుమించు కేజీ చొప్పున కానీ మేతలో పెట్టినట్లయితే ఒకసారి మేతలో మనం మందు వాడినప్పుడు కనీసం 5 రోజులు ఉండి పెట్టాలి. ఎప్పుడైతే తగ్గుదల కనిపించిందో 2-3 రోజుల తర్వాత పూర్తిగా తగ్గిపోతే ఈ మందు ఆపేయకుండా 5 రోజులు పూర్తిగా మనం యాంటీబయాటిక్ వాడాలి. అదేవిధంగా ఇంకా కానీ మనకి అప్పటికి కూడా ఇంకా తగ్గకపోతే ఒక మ్యాక్సిమం మనం యాంటీబయాటిక్ని 10 రోజులు, అంతేగాని మనం పూర్తిగా చెరువు అంతా కూడా రోజు యాంటీబయాటిక్ మాత్రం వాడద్దు. అది ఒకవేళ మనకి నీటిలో ఆక్సిజన్ సమస్యలు కానీ ముట్లేతర సమస్య ఉన్నట్లయితే మాత్రం అటువంటి చెరువులో మనం పొటాషియం పెర్మాంగనేట్ని తీసుకుని ఎకరానికి ఇంచుమించు కేజీ చొప్పున వాడినట్లయితే చాలా వరకు ఈ సమస్యను మనం తీసుకుంటాం. అలాగే ఏంటంటే ఇటువంటి సమయంలో మనం pHని గమనించి ఆ pH కానీ 8 కంటే తక్కువ ఉన్నట్లయితే అగ్రికల్చర్ లైము ఎకరానికి 25 కేజీలు, దాంతోపాటుగా మనకి బాహ్య పరాజయం సమస్య ఏదైనా ఉన్నట్లయితే సాధారణ ఉప్పు 25 కేజీలు ఎకరానికి ఉదయం పూట జల్లుకోవాలి. ఈ విధంగా వాడినట్లయితే మనకి చెరువులో చాలా వరకు మన ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు, అదేవిధంగా మంచి దిగుబడి అనేది సాధించవచ్చు.